ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను ప్రతిభ ఆధారంగా ఆన్లైన్లోనే భర్తీ చేసే మార్గదర్శకాలకు ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేయనుంది. దీనిపై ముఖ్యమంత్రి ప్రకటన చేసి 4 రోజులైనా అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సర్కారు ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసిందనే విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ వర్గాలు మాత్రం సమర్థించుకుంటున్నాయి. రాష్ట్రంలో ప్రతి విద్యా సంవత్సరం మాదిరే ఈసారి కూడా ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లకు విద్యార్థులు లక్షల్లో డొనేషన్లు సమర్పించుకున్నారు. ఏకీకృత ఫీజు విధానం అమల్లోకి వచ్చినందున కన్వీనర్ కోటాతో పాటు యాజమాన్య కోటా సీట్లు ప్రతిభ ఆధారంగా ఆన్లైన్లోనే భర్తీ చేస్తామన్న సర్కారు ప్రకటన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆశలు చిగురింపచేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇంతవరకు జారీ కాకపోవటం వారిలో ఆందోళన రెట్టింపు చేస్తోంది. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభంతో ఇప్పటికే అనధికారికంగా చెల్లించిన డొనేషన్లను వెనక్కి తీసుకోవాలా వద్దా అని విద్యార్థులు సతమతమవుతున్నారు. సీఎం ప్రకటన కంటే ముందుగానే మంత్రివర్గ ఉపసంఘం ఆన్లైన్లోనే యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేస్తామని చెప్పినా ప్రభుత్వ ఉత్తర్వులు అందుకు విరుద్ధంగా రావటంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొందరు అమాత్యులు కళాశాల యాజమాన్యాల ప్రలోభాలకు లొంగటం వల్లే 60-61 ఉత్తర్వులు జారీ అయ్యాయనే విమర్శలు జోరందుకున్నాయి. మీడియా ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నించడంతో తిరిగి సవరణ ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి కూడా 4 రోజులైంది. అధికారులు మాత్రం ఉత్తర్వులను యాజమాన్యాలు తిరిగి న్యాయస్థానంలో సవాలు చేస్తే ఎదురయ్యే పరిణామాలు పరిశీలిస్తున్నందువల్లే జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర్వులు జారీ చేసి తీరుతామని స్పష్టం చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం సర్కారు జారీ చేయనున్న ఉత్తర్వుల్లో రాష్ట్ర ఉన్నత విద్యామండలి దీనికి సంబంధించి ప్రత్యేక పోర్టల్ను రూపొందించనుంది. అన్ని కళాశాలల పూర్తి సమాచారంతో కూడిన వెబ్సైట్లను దీనికి అనుసంధానం చేస్తారు. ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తారు. యాజమాన్య కోటా సీట్లకు సంబంధించి పోర్టల్కు అనుసంధానం చేసిన తమ కళాశాల వెబ్సైట్కు విరుద్ధంగా ఎలాంటి మార్పులు చేయకుండా పర్యవేక్షణ ఉంటుంది. ఉన్నత విద్యామండలి ప్రకటించిన సమయంలోనే విద్యార్థులకు కళాశాలలు యాజమాన్య కోటా సీట్ల వివరాలు వెల్లడించాలి. ఈ మేరకు విద్యార్థులు దరఖాస్తులను పంపుతారు. ప్రతిభ ఆధారంగానే ఈ సీట్ల భర్తీ జరిగేలా ఉన్నత విద్యామండలి పర్యవేక్షిస్తుంది. ఎలాంటి తప్పులు జరగలేదని నిర్ధారించాకే ఎంపికైన విద్యార్థుల జాబితాకు విద్యామండలి ఆమోదం లభిస్తుంది. ఒకవేళ సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోతే మలి విడత జాబితా ప్రకటించే విధంగా నిబంధనలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే తదుపరి చర్యలపై ఉన్నత విద్యామండలి ప్రకటన జారీ చేయనుంది.